అధ్యక్ష. టెక్నికల్గా వారి సమాధానము కరెక్ట్ అయితే అయి ఉండొచ్చు అధ్యక్ష. బట్ 48,000 మంది కార్మికుల దృష్టిలో మాత్రము ఇది సరి అయిన సమాధానం కాదుగా అని వారు అనుకుంటారు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, నాకు సప్లిమెంటరీస్ కూడా లేవు అధ్యక్ష. కాబట్టి దయచేసి కొంచెం 2 minutes ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కంప్లీట్ రాజకీయ అంతా ఉపయోగించి అధ్యక్ష, ఆయనకున్న అనుభవాన్ని ఉపయోగించి అత్యంత అద్భుతమైన పథకం స్త్రీ శక్తి పథకం అధ్యక్ష. ఆ స్త్రీ శక్తి పథకాన్ని ప్రజలు అత్యంత అద్భుతంగా ఆదరిస్తున్నారు అధ్యక్ష. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మోర్ దెన్ 40 crores ఆఫ్ పీపుల్, అంటే 40 కోట్ల దాటి ఆగస్టు 15, 2025లో మొదలుపెట్టినప్పటి నుంచి 40 కోట్ల ఫ్రీ టికెట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక్కొక్క మహిళకి 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ఆదాయం వచ్చే అద్భుతమైన పథకం అధ్యక్ష. ఈ పథకాన్ని ఉపయోగించుకుని మహిళలందరూ సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఆ పథకాన్ని సరియైన విధానంలో తీసుకెళ్లి ఆర్టీసీ కార్మికులు మాత్రము మానసికంగా క్షోభిస్తున్నారు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, అంతకుముందు ఏపీఎస్ఆర్టీసీ అధ్యక్ష దీంట్లో ఈ కష్టపడి 24 hours కూడా కష్టపడి పనిచేస్తున్న వారు కండక్టర్స్, డ్రైవర్స్, అట్లాగే శ్రామిక్స్ అధ్యక్ష, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 48,000 మంది ఉన్నారు అధ్యక్ష. ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నప్పటికీ కూడా అనారోగ్యంతో మరణిస్తున్నారు అధ్యక్ష. అంటే దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, 1/1/2020 అంటే 1 January న్యూ ఇయర్ గిఫ్ట్ కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వీళ్ళకి అంతకుముందు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న వైద్య విధానాన్ని మార్చి ఈహెచ్ఎస్లో పెట్టారు అధ్యక్ష. అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో పెట్టిన మూలాన అధ్యక్ష దానికి లిమిటేషన్ 2 లక్షల రూపాయలు అధ్యక్ష. అంటే ఎవరికన్నా కండక్టర్ కానీ ఎవరికైనా సరే ఆర్టీసీ కార్మికులకి ఒంట్లో బాగోలేదు, హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా కనీసం హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఎక్కువైపోతాయి, 2 లక్షలతోటే ఆగిపోతుంది, మళ్ళీ కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుందని చెప్పి అనే ఉద్దేశంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్కి కూడా వెళ్లకుండా మానసిక ఆవేదనతోటి అనారోగ్యంతో ఉంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇదివరకు కూడా ఆర్టీసీకి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష, ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి. దాంట్లో చిన్న చిన్న ట్రీట్మెంట్స్, ఏదైనా ఫస్ట్ ఎయిడ్ కానీ అటువంటిది చేసిన తర్వాత ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే, అంటే హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, క్యాన్సర్ కానీ, పెరాలసిస్ కానీ అటువంటి సమస్యలు వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రిఫర్ చేసేవారు అధ్యక్ష. ఎప్పుడైతే రిఫర్ చేశారో అక్కడ ఎంత ట్రీట్మెంట్కి డబ్బు అయినప్పటికీ కూడా అది ఏపీఎస్ఆర్టీసీ భరించేది అధ్యక్ష. కానీ ఇప్పుడు దీన్ని ఏ విధంగా తగ్గించేసిన మూలాన అధ్యక్ష రిఫరల్స్ కూడా లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. వీళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్తే దానికి 4 లక్షలు అవుతుందని చెప్తారు అధ్యక్ష, 3 లక్షలు అవుతుందంటారు. వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు అధ్యక్ష. కాబట్టి ట్రీట్మెంట్ చేసుకోకుండా ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి తమ ద్వారా నేను మంత్రివర్యుల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది అధ్యక్ష, ఏదైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ని దీన్ని ఈహెచ్ఎస్ నుంచి తప్పించి సెపరేట్గా చూస్తున్నారో అదే విధంగా చూడవలసిందిగా మీ వారికి కూడా ఏపీఎస్ఆర్టీసీ వర్కర్స్ కూడా వర్తించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష 2018లో 120 మంది చనిపోయారు అధ్యక్ష డ్యూటీలో. 2019లో అధ్యక్ష 189 మంది చనిపోయారు అధ్యక్ష ఆన్ డ్యూటీ. తర్వాత 2020 నుంచి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం వలన అధ్యక్ష 2020లో 300 మంది చనిపోయారు అధ్యక్ష ఆన్ డ్యూటీ. 2021లో 970 మంది చనిపోయారు అధ్యక్ష. 2022లో 380 మంది చనిపోయారు అధ్యక్ష. 2023లో 308, 2024లో 351 మంది ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష. 2025లో 336 మంది చనిపోయారు అధ్యక్ష. ఇప్పుడు 2026 నుంచి జనవరి 1 నుంచి అధ్యక్ష జనవరి 15 లోపల ఈ జనవరి ఎండింగ్ వరకు 32 మంది చనిపోయారు అధ్యక్ష. అధ్యక్ష దీంట్లో వాళ్ళు చనిపోయి ఇంట్లో చనిపోవట్లేదు అధ్యక్ష, ఆన్ డ్యూటీ స్టీరింగ్ మీద ఉండగా హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి ప్రయాణికుల్ని రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో బండి సైడ్కి తీసి అక్కడ ప్రాణాలు వదిలేస్తున్నారు. సన్నివేశంలో చెప్తున్నారు మీరు, సింపుల్గా చెప్పండి సార్. టైం 3 నిమిషాలు అన్నారు, 3 నిమిషాలు అయిపోయింది. అంటే
48,000 మంది ఇష్యూస్ అధ్యక్ష. కాబట్టి నేను తమరి ద్వారా కోరేది ఏంటంటే అధ్యక్ష, దయచేసి వాటిని ఈహెచ్ఎస్ నుంచి తీసి నార్మల్గా పాత పద్ధతి ఏ విధంగా అయితే ఇదివరకు ఏపీఎస్ ఆర్టీసీలో ఉండేదో అదే విధంగా చేయవలసిందిగా తమరిని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, వీళ్ళకి ఈ డ్రైవర్సు, కండక్టర్సు, గ్యారేజ్ సిబ్బంది అధ్యక్ష ఖాళీలు ఉన్నాయి 14,000 మంది ఉన్నారు సార్. 14,000 మంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. బస్సుల సంఖ్య పెంచవలసిన అవసరం ఉంది, సిబ్బందిని పెంచవలసిన అవసరం ఉంది. ఆర్టీసీ అధ్యక్ష 8,716 బస్సెస్ ఉన్నాయి అధ్యక్ష. హైర్ బస్సెస్ 2,779, అంటే టోటల్గా 11,495. ఆఖరికి ఈ కార్మికులు మిమ్మల్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ మంత్రివర్యుల్ని, ముఖ్యమంత్రి గారిని కోరేది ఏదైతే వాళ్ళకి ప్రాణ రక్షణ కల్పించండి అధ్యక్ష. ఆరోగ్యం ఉండేటట్టు ఇదివరకు పాత పద్ధతి ఎట్లా ఉందో అదే విధంగా వీరికి ఎసెన్షియల్ సర్వీసెస్ కింద గుర్తించి వారికి దయచేసి మీ ద్వారా కార్మికులకి, ఈ రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకి ఆరోగ్య భద్రత కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ఆదిరెడ్డి గారు.